ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. 2000 మంది పోలీసులు, లా అండ్ ఆర్డర్, ఆర్మీ, బాంబ్ డిస్పోజల్ టీం సహా సంబంధిత విభాగాలు సమన్వయంలో పనిచేస్తాయని చెప్పారు. స్టేడియం పరిసరాల్లో 430 సీసీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. స్టేడియంలో భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు డీసీపీలు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రేక్షకుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జరగబోతున్నాయి. ఈ 7 మ్యాచెస్ కి సంబంధించి ఫస్ట్ మ్యాచ్ ఈ నెల 5వ తారీఖున మనకి ఉప్పల్ స్టేడియంలో మొదలవుతుంది. దీనికి సంబంధించి ఈరోజు నేను ఉప్పల్ డీసీపీ అండ్ నాతో పాటుగా మల్కాజ్గిరి ట్రాఫిక్ 2 డీసీపీ శ్రీనివాసు అండ్ ఎస్పీ డీసీపీ నరసింహారెడ్డి గారు అండ్ సన్ రైజర్స్ తరఫున, బీసీసీఐ తరఫున, హెచ్సిఐ తరఫున అందరూ కూడా వచ్చి ఒకసారి ప్రేక్షకులకు కానీ ఇందులో పార్టిసిపెంట్స్ కానీ అందరికీ కూడా డూస్ అండ్ డోంట్స్ వివరించడం అనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారము మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి